తెలంగాణలో గ్రూప్ 2 పరీక్ష వాయిదాపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో అభ్యర్థుల చర్చలు ముగిశాయి. సచివాలయంలో గ్రూప్ 2 అభ్యర్థులతో గంటన్నర పైగా చర్చలు జరిపారు. డిఎస్సి గ్రూప్ 2 పరీక్షల మధ్య వారం రోజుల సమయం మాత్రమే ఉండటంతో వాయిదా వేయాలని కోరారు. దీంతో గ్రూప్ 2 డిసెంబర్ 2వ వారానికి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. గ్రూప్ 3 ఎగ్జామ్స్ తర్వాత 30 రోజుల గడువు ఇచ్చి గ్రూప్ 2 ఎగ్జామ్స్ ను ప్రభుత్వం కండక్ట్ చేయనుంది. అభ్యర్థులతో జరిగిన సమావేశంలో భట్టితో పాటు మల్లు రవి, బలరాం నాయక్ చర్చల్లో పాల్గొన్నారు. ఆగస్టు 7, 8 తేదీలో నిర్వహించాల్సిన గ్రూప్ 2 పరీక్షను టీఎస్పీఎస్సీ వాయిదా చేయడంతో అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగులకు సంబంధించిన వారందరూ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ దగ్గర మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో నేను, బలరాం నాయక్ గారు, అనిల్ కుమార్ గారు, మన చరణ్ కుమార్ గారు, అదే రకంగా లోకేష్ గారు, వీరితో పాటు పాల్గొని వారు చెప్పిన విషయాలన్నీ విని దాని మీద ఉప ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి వెంటనే పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గారితో కూడా అందరి ముందు మాట్లాడి వారు చెప్పినట్టుగా గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామినేషన్స్ని పోస్ట్పోన్ చేయడానికి సానుకూలమైన డేట్స్ని నిర్ణయించి ఎవరికి నష్టం జరగకుండా ఆ డేట్స్ని ఆలోచించి రిపోర్ట్ పంపమని చెప్పారు. దాని విధంగా మరి పోస్ట్పోన్ జరిగేటటువంటి అవకాశం మరి 100% ఉంది. కాబట్టి ఎవరు కూడా నిరుద్యోగులు దీని మీద ఆందోళన చెందొద్దని, ఈ విషయంలో గత 10 రోజుల నుంచి చాలామంది విద్యార్థులతో మాట్లాడి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళి ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు వాళ్ళ ఉదయం దీని మీద పెద్ద ఎత్తున చర్చలు చేసిన తర్వాతనే వీళ్ళందరినీ ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని వారి అభిప్రాయాలు మొత్తం వినాలని, దానికి అనుగుణంగా సరైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. తెలంగాణ సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి